ధన్వంతరి నమ. డియర్ ఫ్రెండ్స్, నా పేరు ప్రొఫెసర్ డాక్టర్ టి వేణుగోపాలరావు, ఓజస్ ఆయుర్వేదిక్ సెంటర్, చిక్కడపల్లి, హైదరాబాద్. నిద్ర సరిగా లేకపోతే అది ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు, బీపీ లాంటి, తర్వాత ఇమ్యూనిటీకి సంబంధించిన, హార్మోన్కు సంబంధించిన రకరకాల సమస్యలకు దారి తీసేది ఈ అనిద్ర. కారణాలు ఏవైనా ఉండొచ్చు, కానీ నిద్ర అనేది కనుక లోపిస్తే అది చాలా దుష్ప్రభావాలకు దారితీసే ఒక సమస్య. అల్ప నిద్ర అంటే మనకి సరిపోయినంత నిద్ర పట్టకపోయే వాళ్ళకి ఎలాంటి మూలికలు మనకి బాగా ఉపయోగపడతాయంటే, ఆయుర్వేదంలో ఒకటి రెండు కాదు, చాలా రకాల మూలికలు ఉన్నాయి నిద్ర కొరకు మనం వాడగలిగేటి. దాంట్లో మొట్టమొదటిది సరస్వతి ఆకు అండి. దీన్ని మండూకపర్ణి అంటారు. సరస్వతి ఆకు చాలామందికి తెలుసు, హైడ్రోకోటెల్ ఏషియాటికా ఆర్ సెంటెల్లా ఏషియాటికా అంటారు. ఇది నీళ్లు నిల్వ ఎక్కువగా ఉండే ప్రాంతంలో పెరుగుతుంది. దీని నిర్మాణం కూడా మనకి ఈ బ్రెయిన్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని మనము దాని క్రాస్ సెక్షన్ చేస్తే ఎలా ఉంటుందో, దాని ఆకు యొక్క నిర్మాణం కూడా సల్కై గేరే ఎట్లా ఉంటుందో మన మెదడులో, అదేవిధంగా దీంట్లో ఉండే ఈ ఆకు యొక్క అంచులు కూడా మనకి నొక్కులు నొక్కులుగా ఉంటాయి అన్నమాట. దాన్ని చూస్తే మనకి సల్కై గేరే, మెదడు యొక్క సల్కై గేరే లాగానే కనబడతాయి. కాబట్టి ఇది మానసిక ప్రశాంతత లోపించి నిద్ర పట్టకపోయే వాళ్ళకి ఇది అద్భుతమైన మూలిక, సరస్వతి ఆకు. తర్వాత దీనివల్ల ఏమవుతుందంటే విశ్రాంతితో కూడిన నిద్ర, అంటే మనకు రిలాక్సేషన్, నిద్రతో పాటు కూడా నిద్రపోయిన సంతృప్తి కలుగజేసే ఒక అద్భుతమైన మూలిక సరస్వతి ఆకు. కొంతమంది మనకు చూస్తుంటాం కదా, ఇప్పుడు అలోపతిలో ఏం చేస్తారంటే కొన్ని సెడేటివ్స్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద పనిచేసే సెడేటివ్స్ ఈ నిద్ర, స్వల్ప నిద్ర, అల్ప నిద్ర వాళ్ళకి ఇస్తూ ఉంటారు అనమాట. ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే నిద్ర వస్తుంది మనకి సెడేషన్ లాగా, కానీ అది దాని ఎఫెక్ట్ అయిపోయి లేచిన తర్వాత ఆ నిద్ర వల్ల మనకు న్యాచురల్గా పడుకుని లేచిన తర్వాత ఏదైతే ఒక రిలాక్సేషన్, విశ్రాంతి కలుగుతుందో అలాంటి విశ్రాంతి కలగదు. కానీ మనకు ఈ సరస్వతి ఆకు కనుక వాడితే ఈ విశ్రాంతితో కూడిన మంచి సుఖవంతమైన నిద్ర కలుగుతుంది, ప్రశాంతంగా నిద్రపోతారనమాట. దీన్ని ఏం చేయాలంటే, మామూలుగా మీరు ఈ సరస్వతి ఆకు మొక్క పొడిని ప్రతిరోజు కూడా రాత్రి పడుకునే ఒక 2 గంటల ముందు ఒక చెంచా నుంచి 2 చెంచాలు, దాదాపు అంటే ఒక 5 గ్రాముల మోతాదులో, 5 నుంచి 8 గ్రాముల మోతాదు తీసుకోవచ్చు. 5 నుంచి 8 గ్రాముల మోతాదులో ఒక అరకప్పు వేడి పాలల్లో, అంటే గోరువెచ్చని తాగగలిగేంత వేడి ఉన్న పాలల్లో, అవసరమైతే చక్కెర వేసుకోవచ్చు, ఇంకేదైనా వేసుకొని తాగండి. ప్రతిరోజు కూడా ఈ విధంగా చేస్తూ ఉండండి. దీని తర్వాత సరస్వతి ఆకుతో చేసిన మనకి ఇది తైలాలు కూడా దొరుకుతాయి, సారస్వత తైలము అని, సారస్వత ఘృతాలు అని రకరకాలుగా మనకు దొరుకుతాయి. ఈ సారస్వత తైలం కూడా మీరు అరచేతి నిండా తీసుకొని ఏం చేయండి అంటే మాడు మీద పెట్టండి. అంటే అరచేతి నిండా మొత్తం దాదాపు ఒక 50 ml దాకా ఈ సారస్వత తైలం తీసుకొని దాన్ని మాడు మీద పెట్టి బాగా రుద్దండి. రాత్రిపూట మీరు పడుకునే ముందు బాగా రుద్ది ఈ సరస్వతి ఆకు పొడిని కూడా మీరు లోపలికి తీసుకుంటూ ఉంటే అద్భుతమైన నిద్ర పడుతుంది. తర్వాత మానసిక అలజడి, అంటే మనకి మైండ్ అనేది వేవర్గా ఉండడము, చిరాకుగా, కోపంగా, రకరకాలుగా ఉండడం, దానివల్ల నిద్ర పట్టకపోవడము, పడుకున్న బెడ్ మీద అటు ఇటు దొర్లుతూ మనకు నిద్ర పట్టక కొట్టుకుంటారు చాలామంది. సో అలాంటి ఏమీ లేకుండా మనకి ఇది తగ్గిస్తుంది. తర్వాత ఇది కాన్సన్ట్రేషన్ కూడా పెంచుతుంది అనమాట. మనకి లేచిన తర్వాత కొంతమందికి దేని మీద కూడా మనకి ఫోకస్ ఉండదన్నమాట. మనసు పరిపరి పోతుంటుంది. తర్వాత ఏ పని మీద కూడా మనకి ఒక నిశ్చితమైన నిక్కచ్చైన ఒక ఫోకస్ అనేది ఉండదు. సో అలాంటి సమస్యలకు కూడా ఈ సరస్వతి ఆకు అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత శంఖపుష్పి రెండవది రాసుకోండి మీరు. మొదటిది సరస్వతి ఆకు, రెండవది శంఖపుష్పి. ఈ శంఖపుష్పి మెదడులో ఉండే నరాలకి పోషణ ప్లస్ శక్తినిస్తుంది అనమాట. కొన్నిసార్లు మెదడులో ఉండే నరాలు నిస్సత్వకు గురి కావడము, స్ట్రెయిన్కి గురి కావడము, తర్వాత నీరసించిపోవడము, వాటి యొక్క శక్తి తగ్గడము, బలం తగ్గడము, వాటిలో ఉండే హైడ్రేషన్ తగ్గడం, న్యూట్రియంట్స్ అందక బలహీనంగా అనిపించినప్పుడు ఈ శంఖపుష్పిని మీరు వాడొచ్చు. తర్వాత ఇది ఫెటిగ్, అంటే ఊరికే నీరసించిపోవడం, అంటే ఏ పని చేసినా కానీ ఎంతో పెద్ద పని చేసినట్టు నీరసించిపోవడం, అంటే చిన్న పని ఏదంటే ఇంట్లో వంటి పని చేయగానే ఏదో మనకు పెద్ద బరువులు మోసినంత శారీరక శ్రమలాగా అనిపించడం ఫెటిగ్ అంటారు అన్నమాట. దీన్ని శ్రమ అంటారు ఆయుర్వేదంలో. సో అలాంటి ఫెటిగ్ సమస్యను కూడా ఇది తగ్గిస్తుంది. తర్వాత కొంతమందికి ఊరికే ఆందోళన, అంటే
ఏ చిన్న పని చేయాలన్నా, లేకపోతే ఎక్కడికన్నా బయలుదేరాలన్నా, ఎక్కడికన్నా పోవాలన్నా గానీ ఒక రకమైన అలజడి, ఆందోళన అనమాట. యాంగ్జైటీ అంటారు. ఇలాంటి యాంగ్జైటీ సమస్యలున్న వాళ్ళు శంఖపుష్పిని ప్రతిరోజు కూడా 3-6 గ్రాముల మోతాదులో రోజు ఉదయం పూట, రాత్రి పూట పాలల్లో కలుపుకొని తాగండి. అది కూడా తినడానికంటే ఒక 1 అవర్ బిఫోర్, అంటే ఒక 1 అవర్ బిఫోర్ బ్రేక్‌ఫాస్ట్, 1 అవర్ బిఫోర్ డిన్నరు. ఒక అరకప్పు గోరువెచ్చని పాలలో చక్కెర వేసుకోవచ్చు, వేసుకోకుండా తాగొచ్చు. కలిపి తాగండి. తర్వాత సర్పగంధ. సర్పగంధ అనేది ఆయుర్వేదంలో మనకి ఈ నిద్రలేమి సమస్యలకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని మనం తక్కువ మోతాదులో వాడాలి. ఒక హాఫ్ టీ స్పూన్ మోతాదులో దీన్ని వాడొచ్చు. ముఖ్యంగా బీపీ కంట్రోల్ లేని వాళ్ళలో వచ్చే ఈ నిద్రలేమి సమస్యకు, అంటే కొంతమంది బీపీ మందులు వేసుకున్నా కానీ బీపీ కంట్రోల్ లేకపోవడం, తలపోటులాగా అనిపించడం, తల బరువులాగా అనిపించడం, నిద్ర పట్టకపోవడం సమస్య ఉంటుంది కానీ అలాంటి వాళ్ళకి ఈ సర్పగంధ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకొకటి అశ్వగంధ. అశ్వగంధ కూడా నిద్రకు చాలా మంచిది. చాలామంది అశ్వగంధ ఏదో బలానికి, దానికి దీనికి, తర్వాత ఇమ్యూనిటీకి మాత్రమే వాడుతుంటారు కదా! అశ్వగంధ ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకి ఒక మంచి ఔషధము. ఈ అశ్వగంధని కూడా మనం అశ్వగంధ చూర్ణం గానీ, అశ్వగంధ లేహ్యం గానీ వాడొచ్చు. ఈ చూర్ణం కూడా మనకి సేమ్ ఇదే విధంగా 1-2 స్పూన్లు పాలలో కలిపి తాగండి. అశ్వగంధ అరిష్టాన్ని కూడా ఆయుర్వేదంలో మనకి షాపులలో దొరుకుతుంది. అది కూడా ఒక మీకు 20 ml to 30 ml పడుకునే ఒక గంట ముందు మీరు సమానమైన నీళ్లు కలిపి తాగుతూ ఉంటే మీకు ఈ నిద్రలేమి సమస్య చాలా బాగా తగ్గుతుంది. తర్వాత ఇంకొకటి జటామాంసి అనే ఆయుర్వేదంలో దొరుకుతుంది. ఒక మూలిక అనమాట జటామాంసి. దీన్ని ఆయుర్వేదంలో జటామాంసి అంటారు. తర్వాత మామూలు మన తెలుగు పరిభాషలో కూడా జటామాంసి అని అంటారనమాట. ఇది మంచి సుగంధ మూలిక. దీంట్లో వచ్చే అరోమాను, అంటే మనకి ఒరిజినల్ జెన్యూన్ జటామాంసి యొక్క వాసన పీలిస్తేనే నిద్ర వస్తుంది. అంత అద్భుతమైన ఫలితాలు ఉండే మూలిక అనమాట. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన దురదృష్టవశాత్తు ఒరిజినల్ మూలిక మనకు దొరకట్లేదు. దొరికినా కానీ దాని నుంచి ఎసెన్షియల్ ఆయిల్, అంటే ఏదైతే మనకు అరోమాకు, నిద్రకు సంబంధించిన ఆయిల్ ఉంటుందో, ఓలటైల్ ఆయిల్, ఆ ఆయిల్ తీసేసి మనకి బజార్లో అమ్ముతున్నారు. కాబట్టి ఒరిజినల్ది కనుక మీకు దొరికితే జటామాంసి మీరు పొడిని ఇంతకుముందు వాడే ఇతర రకాల మనకు అశ్వగంధ పొడి కానీ, లేకపోతే శంఖపుష్పి కానీ, లేక మనకి సరస్వతి ఆకు పొడి ఏ విధంగానైతే వాడతారో ఆ విధంగా వాడవచ్చు. లేదా దీనికి ఇంకొక ప్రత్యేకమైన విధానంలో కూడా దీన్ని వాడవచ్చు. అది ఎలా అంటే ఒక పావు టీ స్పూన్ అంత జటామాంసిని తీసుకొని నాలుక కింద పెట్టుకోండి. నాలుక కింద పెట్టుకొని ఆ రసం కొంచెం 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 మింగుతుండండి. అది ఎప్పుడంటే మీరు రాత్రి పడుకుంటారనగా ఒక గంట ముందో, గంటన్నర ముందో మీరు మంచిగా నాలుక కింద పెట్టుకొని ఇక మీరు మామూలుగా నీళ్లు తాగుతుండొచ్చు, లేదా మీరు మామూలు పనులు చేసుకుంటూ ఏదైనా చేసుకోవచ్చు, చదవడం, టీవీ చూడడం చేసుకోవచ్చు. కాకపోతే అది నాలుక కింద ఉండి దాని రసం కొంచెం 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 మనము మింగుతుండాలన్నమాట. ఈ విధంగా చేస్తే కూడా మనకి ఈ నిద్రలేమి సమస్య చాలా అద్భుతంగా తగ్గుతుంది. ఇంకొకటి అనిద్ర, అంటే చెప్పాను కదా, ఏమాత్రం నిద్ర పట్టకపోవడం అనే సమస్యతో బాధపడే వాళ్ళకి ఆయుర్వేదంలో ధారా చికిత్స అని అంటారు. ఈ ధారా చికిత్స అద్భుతంగా పనిచేస్తుంది. ధారా చికిత్స అంటే రోగిని ఒక టేబుల్ మీద పడుకోబెట్టి ఒక గిన్నెకి ఒక రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం ద్వారా ధారలాగా ఔషధ, అంటే మెడికేటెడ్ ఆయిల్ ఈ నుదుటి మీద పడే విధంగా చేయడం జరుగుతుందన్నమాట. అది ఒక 30-45 నిమిషాల వరకు ఈ విధంగా చేసి, అంటే కొంతమందికి 5-7 రోజులలోనే మనకి రిజల్ట్ కనబడుతుంది. అంటే అంతకుముందు కొన్ని రోజుల పాటు, నెలల పాటు నిద్రపోని వాళ్ళు కూడా ఈ ధారా ట్రీట్మెంట్ చేసిన సెకండ్ డే నుంచే ఆ ధారా టేబుల్ మీదనే పడుకో గాఢ నిద్రపోతుంటారు, గురకబెట్టి మరీ నిద్రపోతుంటారు. అంత అద్భుతమైన ఫలితాలు వస్తుంది. తర్వాత పిచ్చుధారణ అని ఇంకొక ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే ఏంటంటే ఔషధం, అంటే మెడికేటెడ్ ఆయిల్స్ అవి చాలా ఉంటాయి. సుషుప్తి తైలము అని, తర్వాత బలాహఠాది తైలము అని, ఇలా రకరకాలు చాలా ఆయుర్వేదంలో మనకి ఉన్నాయన్నమాట. సో వీటితో తడిపిన మనకి ఒక గుడ్డ ముక్క కానీ, లేకపోతే మనకు కాటన్, ఒక 2 ఇంచుల పొడవు 2 ఇంచుల వెడల్పు స్క్వేర్ ఉండే కాటన్ ముక్కను ఈ తైలంలో తడిపి మాడు మీద పెట్టడం వల్ల దీన్ని పిచ్చుధారణ అంటారు. దీన్ని పిచ్చు అంటారు. పిచ్చును తల మీద పెట్టుకుంటే పిచ్చుధారణ అంటారు. తైల పిచ్చు అంటారు. తైల పిచ్చుధారణ పెట్టుకొని దాన్ని ఒక అర్ధగంట సేపు ఉంచండి. అర్ధగంట సేపు ఉంచిన తర్వాత మీరు మామూలుగా అది కారుతుంటుంది కదా, సో తర్వాత తుడిచేసేయండి. ఈ విధంగా ప్రతిరోజు కనుక చేస్తుంటే అనిద్ర సమస్య అనేది పోతుంది. ముఖ్యంగా మానసిక సమస్యలతో బాధపడుతూ ఈ అనిద్రతో కనుక బాధపడే వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. ధారతో పాటు పిచ్చుధారణ కూడా, ధార అయిపోయిన తర్వాత దాని ఎఫెక్ట్ని మెయింటైన్ చేయడానికి పిచ్చుధారణ కూడా చేస్తుంటారు. ఇంకొకటి ఫ్రెండ్స్, చాలా అద్భుతమైన ప్రక్రియ ఏంటంటే పాదాభ్యంగము అంటారు. పాదాభ్యంగము అంటే ఏంటంటే
మెడికేటెడ్ ఆయిల్స్, ఔషధ మూలికలతోని తయారు చేసిన తైలాలని పాదాలకి అభ్యంగము అంటే మసాజ్ చేసుకోవడము. ఫ్రెండ్స్ మీరు ఇది ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా నిద్ర పడుతుంది మీకు. హ్యాపీగా నిద్రపోతారు. మెడికేటెడ్ ఆయిల్స్ లేదు అంటే నువ్వుల నూనె కానీ, లేదా చలువ శరీరం వాళ్ళు, లేదా కఫ శరీరం వాళ్ళు, వీళ్ళు ఆవ నూనెను పాదాలకి మర్దన చేసుకోండి. అరిపాదాలు పైన పాదాలకి పూర్తిగా రోజు కూడా మంచిగా చక్కగా 5 నుంచి 10 నిమిషాలు బాగా మర్దన చేయండి. మర్దన చేస్తే కనుక ఖచ్చితంగా మంచి నిద్ర కలుగుతుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఈ అల్పనిద్ర, అనిద్ర, లేకపోతే నిద్రలేమి, ఇన్సోమ్నియా అంటారు కదా, ఇలాంటి సమస్యలకు ఈ ఆయుర్వేద పరంగా అద్భుతమైన మనకి పరిష్కార మార్గాలు ఉన్నాయి. కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఇవన్నీ పాటించండి. జై ఆయుర్వేద.